అసలు బతుకమ్మ పండుగ అంటే ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా బతుకమ్మ ఆడేటప్పుడు డీజేలు పెట్టుడు ఇష్టం వచ్చినట్టు ఎవరికి నచ్చిన డ్యాన్స్ వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది. అసలు తెలంగాణ వచ్చినాకనే బతుకమ్మకు ఎంతో వైభవం పెరిగింది. బతుకమ్మ పండుగ అంటే ప్రపంచవ్యాప్తంగా తెలిసింది అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. వాస్తవానికి నిజంగా చెప్తున్నా, కొంతమంది ఇప్పుడున్నటువంటి జనరేషన్కి తెలియదు. బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ రాష్ట్రం రాకముందు నుంచి కూడా, వెనకటి నుంచి కూడా బతుకమ్మ ఆట మన తెలంగాణ ప్రతి పల్లెలోనూ మన పట్టణంలోనూ ఈ బతుకమ్మను చాలా చక్కగా ఆడేటోళ్ళు. కానీ ఇప్పుడు ఆడుతున్న బతుకమ్మకు అప్పుడు ఆడుతున్న బతుకమ్మకు చాలా చాలా తేడా ఉంది. ఏందో తెలుసా? ఏం తేడానో తెలుసా? అప్పుడు ఎలాంటి డీజే కానీ ఎలాంటి మైక్ కానీ ఏదీ లేదు. ఒక 10 మంది 20 మంది కూడా వంగి పైకి లేసుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ బతుకమ్మ ఆడితే వాళ్ళ యొక్క వాయిస్ పక్క ఊరికి కూడా వినబడేది. ఆ ప్రాంతం అంతా ప్రశాంతంగా అనిపించేది. ఆ పద్యాలు ఆ బతుకమ్మ పాట పాడుతుండే. ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాల, నీకు ఆడబిడ్డలమైతే ఉయ్యాల అనుకుంటా పాట పాడుతుంటే అసలు వినాలనే ఒక ఆనందం కలిగేది. ఎక్కడి నుంచో తెలంగాణ ప్రాంతానికి వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి సద్దుల బతుకమ్మ నాడు వచ్చి సద్దులను చూడడానికి చెరువుల దగ్గరికి కానీ కుంటల దగ్గర కానీ పోయి చాలా సంతోషంగా గడపెట్టేవాళ్ళు. అటువంటి బతుకమ్మ ఇప్పుడు చూస్తే దాని ఆత్మ పోతుంది, దాని కళ పోతుంది. ఎవరు పడితే వాళ్ళు, ఏ పార్టీ వాళ్ళు పడితే ఆ పార్టీ వాళ్ళు వాళ్ళ పేర్లు చెప్పుకుంటా, వాళ్ళ పార్టీల పేర్లు చెప్పుకొని వాళ్ళ ఆధ్వర్యంలో పండుగల నిర్వహణ ఇవన్నీ జరుగుతున్నాయి. చేసుకొని వద్దంటలేం. మా సార్ రావాలి, మా పాత సార్ రావాలి, ఆ పాటలు ఎప్పుడు లేవు. బతుకమ్మ అనేది ఒక దేవతామూర్తి పండగ. అది దేవీ నవరాత్రులు లెక్క. మనం దేవీ నవరాత్రులు అయితే ఏ విధంగా ఈ 9 రోజులు నిర్వహిస్తామో బతుకమ్మకు కూడా 9 రోజులు 9 యొక్క రకాలుగా రూపాలతోని ఈ బతుకమ్మ పూజా నిర్వహణ అనేది మనం చేయడం అనేది జరుగుతుంది. మరి అప్పుడున్న బతుకమ్మకు ఇప్పుడున్న బతుకమ్మకు ఎంత తేడానో మీకు చూపిస్తా, ఇప్పుడే చూపిస్తా. ఇది మా ఊర్లో జరిగిన బతుకమ్మ. కేవలం ఒక 10 మంది కలిసి ఈ బతుకమ్మ ఆడుతారు. బతుకమ్మ ఆడితే అంటే జస్ట్ అది ఒక జూమ్ అంటే దాదాపుగా దూరం నుంచి తీయడం అనేది జరుగుతుంది. దూరం నుంచి తీస్తేనే కేవలం 10 మంది ఆడుతారు. 10 మంది కన్నా ఎక్కువ లేరు అమ్మలు. 10 మంది ఆడితేనే ఎంత సౌండ్ వస్తుంది. జస్ట్ స్మార్ట్ ఫోన్లో తీసినటువంటి వీడియో ఇది. ఈ వీడియో తీస్తే 10 మంది ఆడితే ఇంతమంది సౌండ్ వస్తుంది. ఇక సద్దుల బతుకమ్మని ఆడైతే ఇదే అమ్మలు ఒక 20-30 మంది ఆడితే మొత్తం ఊరు కూడా ఆ పాటలతోని ఒక ప్రశాంతమైన వాతావరణం, ఒక ఆధ్యాత్మికమైన వాతావరణం కనబడుతుండే. ఆత్మ లేదు ఇప్పుడు. ఆ బతుకమ్మ ఆట లయ లేదు, ఆ వంగి ఆడే ఆట లేదు. ఇది మనము ఒక్కొక్క పాటకు ఒక్కొక్క భంగిమలతోని ఆ రోజు అమ్మలు ఆడుతుంటే ఎంతో గమ్మత్ అనిపించేది. మరి ఆ బతుకమ్మ ఇప్పుడు పోయి మొత్తం డీజే సౌండ్లు, ప్రైవేట్ ఆల్బమ్స్, వాళ్ళకు నచ్చిన రీతిగా ఎలా పడితే అలా ఎగరడం చేయడం అనేది జరుగుతుంది. కొందరైతే రాజకీయ పార్టీ నాయకులైతే వాళ్ళ యొక్క మనుగడ కోసం, వాళ్ళ పాపులారిటీ కోసం కూడా వాళ్ళ పేర్లతో కూడా పాటలు రాయించుకొని బతుకమ్మ ఆడడం అనేది జరుగుతుంది. బతుకమ్మ ఆట నిజంగా చెప్తున్నా అది కాదు. మనకు తెలంగాణ రాకముందు నుంచి కూడా దాదాపుగా 75 ఏళ్ళ చరిత్ర భారతదేశం నుంచి మొదటి నుంచి కూడా బతుకమ్మ ఆట అనేది ఇక్కడ ఉన్నది. దానికి ఒక పాటలు ఉన్నాయి, దానికి ఒక ఆట ఉంది. దాని ఆత్మను కాపాడు. ఇప్పుడున్న జనరేషన్ కూడా ఆత్మను కాపాడు నిజంగా ఆడే ప్రయత్నం చేయండి.